వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం 40 to 60 స్క్వేర్స్ 3 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. స్క్వేర్స్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకి చూడండి, సిరీస్ సమ్స్ చేస్తున్నప్పుడు కానీ, ఆడ్ వన్ అవుట్ సమ్స్ కానీ, అలాగే నెంబర్ పజల్ సమ్స్ కానీ, అలాగే అర్థమెటిక్ వచ్చేసరికి మెన్సురేషన్ సమ్స్లో కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ, సింప్లిఫికేషన్స్లో కానీ ఇది చాలా రోల్ అండి, కీ రోల్ ఇవే చేస్తాయి. ఒకసారి 40 నుండి 60 వరకు స్క్వేర్స్ మనం 3 to 4 సెకండ్స్లో పెన్ పెట్టకుండా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా 41 to 49 స్క్వేర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా ఇలా 41 to 49 ఏదైనా స్క్వేర్ వచ్చేటప్పుడు మనం పెన్ పెట్టకుండా వెంటనే 3 to 4 సెకండ్స్లో ఎలా చెప్పాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. 49 to 49 స్క్వేర్స్ ఎగ్జాంపుల్ చూడండి. 49 స్క్వేర్ కావాలనుకుంటుంది, మన బేస్ 25తోనే ఎప్పుడైనా కంపేర్ చేయాలి. చూడండి, 49 చూసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇక్కడ యూనిట్ డిజిట్లో 9 ఉంది కదా, 9తో అబ్జర్వ్ చేయాలి. 50 కన్నా ఎంత లెస్, 50 కన్నా 49 అనే నెంబర్ ఎంత లెస్ అండి, 1 లెస్. అప్పుడు ఏం చేయాలంటే మనం లాస్ట్ మనకి ఏ స్క్వేర్ అయినా 40 నుండి 60 వరకు 4 డిజిట్లో వస్తాయి. 50 కన్నా ఇది 1 లెస్ కాబట్టి 1 స్క్వేర్ ఏమవుతుందండి, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి, 0, 1 తీసుకోవాలి. తర్వాత ఇది 50 కన్నా 1 లెస్ కాబట్టి 25తో మనం కంపేర్ చేయాలి కాబట్టి 25 కన్నా 1 లెస్ చేయాలి. 25లో 1 లెస్ చేస్తే ఏమొస్తుందండి, 24. అంతేనండి, ఇదే ఆన్సర్. 2401. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 48 స్క్వేర్ కావాలనుకుంది, 4 డిజిట్స్లో ఉండాలి. 50 కన్నా ఇది ఎంత లెస్ అండి, 50 కన్నా 2 లెస్ కాబట్టి 2 స్క్వేర్ రాయాలి. 2 స్క్వేర్ అంటే 04. బేస్ ఏంటండి, ఇక్కడ బేస్ 25తోనే కంపేర్ చేయాలి. 25 కన్నా ఇక్కడ 50 కన్నా 2 లెస్ కాబట్టి 25లో 2 లెస్ చేస్తే ఏమవుతుందండి, 23. ఆన్సర్ ఏమవుతుందండి, 2304. మీరు చెప్పడం కోసం అలా రాస్తున్నాను, మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు కన్నా పెట్టకండి. ఎగ్జాంపుల్ చూడండి, 46 స్క్వేర్ కావాలి. స్పీడ్గా చెప్పండి. మనకేంటండి 50 కన్నా ఇది ఎంత లెస్ అండి, 4 లెస్. 25లో 4 తీస్తే 21, 4 లెస్ కాబట్టి 4 స్క్వేర్ చేయాలి, 16. 2116, 2116. డైరెక్ట్గా అలా చెప్పేదా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా. ఇంకొక 43 స్క్వేర్ డైరెక్ట్ చెప్పండి. 50 కన్నా ఎంత లెస్ అండి, 7 లెస్. 25లో 7 లెస్ చేస్తే 18. 7 లెస్ కాబట్టి 7 స్క్వేర్ చేయాలి, 1849. 42 49 ఏదైనా చెప్పగలరు కదండి. సేమ్ అలాగే 51 to 59 సేమ్ అండి, అది 50 కన్నా లెస్ కాబట్టి అలా చేస్తుంది. ఇప్పుడు 50 కన్నా మోర్, సేమ్ బేస్ ఎంత తీసుకోవాలండి, 25 తీసుకోండి. ఇప్పుడు చూడండి, 52 స్క్వేర్ కావాలనుకోండి. ముందుగా ఏం చేస్తామండి, 50 కన్నా ఎంత లెస్ చూస్తారు. ఇక్కడ 50 కన్నా ఎంత మోర్ అండి, 2 మోర్. 50 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి, అక్కడంటే తక్కువ కాబట్టి తీసివేస్తాం. ఇక్కడ ఏంటండి ఎక్కువ వచ్చింది కాబట్టి ఏం చేయాలండి, యాడ్ చేయాలి. 50 కన్నా 2 మోర్ కాబట్టి 25కి ఎంత యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, 27. 50 కన్నా 2 మోర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ చేయాలి, ఇక్కడ 04 అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 54 స్క్వేర్ చేద్దాం. 50 కన్నా ఎంత మోర్ ఉందండి, 4 మోర్ ఉంది. అంటే 25కి ఎంత యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి, 29 అవుతుంది. 4 మోర్ ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16, 2916. ఇంకొక ఎగ్జాంపుల్ 58 స్క్వేర్. స్పీడ్గా చెప్పాలి. 50 కన్నా 8 మోర్ కాబట్టి 25కి ఎంత యాడ్ చేయాలి, 8 యాడ్ చేయాలి, 33. 8 మోర్ కాబట్టి 8 స్క్వేర్ 64. అంతే. ఏ క్వశ్చన్ అయినా మీరు జస్ట్ 3 to 4 సెకండ్స్లో పెన్ పెట్టకుండా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్. స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి.